హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్టర్ ఎంటర్టైన్స్. మాది వైజాగ్ డిస్టిక్ తగరపు వలస. ఇప్పుడు సడన్గా ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు కొన్ని షార్ట్స్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. అది కొంచెం వైరల్ అవడంతో మీన్స్ కొంచెం నా వరకు నాకు అది వైరల్ అయ్యింది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఎప్పుడు అన్ని వ్యూస్ అనే లైక్స్ చూడలేదు. ఆ ఒక్కసారి ఆ సాంగ్ చిక్రీ సాంగ్ ఒకటి చేశాను. ఆ సాంగ్కి ఒకసారి బాగా 3.2 ల్యాక్ వ్యూస్ వచ్చినాయి అండ్ 2.9K లైక్స్ వచ్చినాయి. వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం నర్వస్గానే ఉంది. ఎందుకంటే యూట్యూబ్ ఈ వీడియోస్ ఇవన్నీ మనకి చాలా కొత్త. ఇన్ఫాక్ట్ కొత్త అంటే 2017లోనే యూట్యూబ్ ఛానల్ అదే ఛానల్ అంటారని కూడా నాకు తెలీదు. జస్ట్ ఏదో మెయిల్ ఇచ్చి లాగిన్ అవ్వాలి కదా అని చెప్పి లాగిన్ అయ్యాం. మిగతా వీడియోస్ ఏదో యూట్యూబ్ యూజ్ చేసుకోవడానికి అని చెప్పి వాడతాం కదా, అట్లా లాగిన్ అయ్యి. యాక్చువల్లీ నేను టిక్ టాక్ అది చేసేవాడిని. అందులో నాకు ఒక 2K ఫాలోవర్స్ అప్పుడు ఉండేవారు. కొంచెం బాగా అనిపించేది ప్రతిదీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఈ కరోనా టైంలోని ఆ టిక్ టాక్ ఆపేశారు. అందులో ఉన్నవి కొన్ని వీడియోస్ నేను యూట్యూబ్లోనే అప్పుడు పెట్టేసి వదిలేశాను. ఈ మధ్య కొంచెం ఇది వైరల్ అవడంతో ఇంకా కంటిన్యూ చేద్దాంలే అనేసి ఒక చిన్నది అనిపించింది. దానివల్ల కొంచెం మనకి కూడా జనాలు చూస్తున్నట్టున్నారు అని చెప్పి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది మిగతావి ఏమైనా చేయడానికి. మనకి యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏది కూడా తెలియదు. ఈ వాచ్ అవర్స్ అంటున్నారు, ఈ 1000 సబ్స్క్రైబర్స్ అంటున్నారు, తర్వాత 3 million వ్యూస్ అంటున్నారు. కాకపోతే అవన్నీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే మనకి యూట్యూబ్లోని వచ్చేసి ఒక డబ్బులు సంపాదించాలని ఏం కాదు, అంత సీన్ మనకు లేదు. ఉన్నదే 2 సబ్స్క్రైబర్స్ ఉండేవారు, ఒకటి నేను ఒకటి మా వైఫ్ ఉండేవారు. ఆ 2 సబ్స్క్రైబర్స్ నుంచి ఇప్పుడు అలా 330 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు. హ్యాపీ. ఏదో కొంచెం పర్లేదు, మన వీడియోస్ కూడా చూస్తున్నారులే అని అనిపించింది. యాక్చువల్లీ యూట్యూబ్ వీడియోస్ షార్ట్స్ చేయడానికి కారణం ఏంటంటే జస్ట్ ఒక మైండ్ రిలీఫ్, రిలాక్స్నెస్ వస్తుంది ఫ్రెండ్స్. అందులో నాకు నేనుగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే కొంచెం ఏ వర్క్ ఉన్నా, ఏ టెన్షన్స్ ఉన్నాయో, స్ట్రెస్ ఉన్నా కూడా చిన్నది ఒక వీడియో అప్లోడ్ అయ్యిందా, దానికి వ్యూస్ వచ్చినాయా, దానికి లైక్స్ వచ్చినా మన మైండ్ని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం కొంచెం మైండ్ వేరేగా డైవర్ట్ అయ్యి రిలాక్స్గా ఉంటుంది. సో అది మెయిన్ రీజన్. అందుకే తప్ప ఇంకా వేరే ఆలోచనే లేదు నాకు. అసలు ఇన్ని వ్యూస్, అన్ని లైక్స్, అన్ని అమౌంట్, అసలు అట్లా అంటే అంత సినిమాయే లేదనిపిస్తుంది నాకు. సపోర్టివ్గా ఒక ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరు అంతా లేరు. ఏమైనా నేను వీడియోస్ తీయాలన్నా నాకు తీయడానికి కూడా ఎవరు లేరు. ఎదురుగా పెట్టుకొని నేను తీసుకోవడమే, లేదా అప్పుడప్పుడు మా వైఫ్ తీస్తుంది. అందుకే ఇంట్లోనే కొన్ని ఎక్కువగా చేస్తుంటాను. నాకు బయటికి వెళ్ళి చెయ్యాలని ఉంటుంది. అంత సపోర్టివ్గా అంత ఖాళీగా ఎవరు లేరు. అలాగని నేను కూడా ఖాళీ ఏం కాదు, ఖాళీ చూసుకొని నేను చేసుకుంటున్నాను అంతే. వచ్చినంత వరకు అప్పుడప్పుడు కొంచెం షార్ట్ వీడియోస్ నా ఓన్ కంటెంట్ నేను చేస్తున్నాను. లేదో అనుకుంటే మిగతావి కూడా ఎవరికైనా నచ్చినవి ఏమైనా ఉంటే దానికి రీమిక్స్లు పెడుతుంటాను. లాంగ్ వీడియో ఇప్పటి వరకు ఏది చేయలేదు. లాంగ్ వీడియోలో కొన్ని ఏమైనా కాన్సెప్ట్స్ కానీ ఏమైనా ఉంటే ట్రై చేస్తాను. ఇంకా నా ఫ్యామిలీ కోసం చెప్పాలంటే మా వైఫ్ పేరు దివ్యాంజలి. నాకు ఒక 5 months బేబీ గర్ల్. తన పేరు జాక్షిత నిర్వాణ. అండ్ నాన్నగారు లేరు, చనిపోయారు. అండ్ మా మదర్ ఉమా అండ్ మై సిస్టర్ సుష్మా, వాళ్ళ హస్బెండ్ కిరణ్, మా మాయ, మా మదర్ వాళ్ళ తమ్ముడే, సొంత మాయ. అండ్ మా అక్కల బాబు, నా మేనల్లుడు వివాన్. తర్వాత ఫైనల్గా మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కడైపోయిన నా డాగ్, ఆడి పేరు మిలాన్. ఆడికి ఇప్పుడు 14 years అండి. 14 years నుంచి నాతోటే ఉన్నాడు. ఇలా తెచ్చి చూసుకొని జాగ్రత్తగా ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు. 14 years ఆడికి. ప్రెసెంట్ అయితే వీడు ఒక్కడే ఉన్నాడు, అందుకే వీడిని చూపిస్తున్నాను. వీడే మిలాన్. వీడికే 14 years. చాలా లవ్లీగా ఉంటాడండి. ఒక మనిషికి అంత ఎఫెక్షన్ ఉంటుంది, మనిషి కన్నా ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది వీడిది. ఎక్కడికైనా బయటకు వెళ్తే కళ్ళని నీళ్ళు పెట్టి ఏడ్చేస్తాను. నేను ఒక 10 minutes వెళ్ళానని చెప్పేసి వచ్చేసరికి ఇంకా డల్ అయిపోతాడు. వీడియో అయితే ఏదో ఫ్లూక్లో వచ్చి చూసి వెళ్ళిపోతుంటారు షార్ట్ వీడియోస్కి. ఈ లాంగ్ వీడియో అంటే ప్రత్యేకంగా వచ్చి ఛానల్ చెక్ చేసి చెప్పిందంతా చూడాలి. వాళ్ళకి ఏమైనా నచ్చదా అనేది మనకి అంత ఐడియా తెలియదు. మనకి కమ్యూనిటీ చాట్స్, లైవ్ చాట్స్ ఇవి చేసేంత సబ్స్క్రైబర్స్ లేరు.
అంత ఇది కూడా లేదేమో అనుకుంటున్నాను. అందుకే మనకు తోచింది ఏదో మాట్లాడుతూ చెప్తూ యూట్యూబ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కూడా ఎంతమంది చూస్తారో కూడా తెలియదు. యూట్యూబ్లో మెయిన్ థీమ్ ఏవో పిచ్చి పిచ్చివి చేసి పనికి మాలని చేసి వైరల్ అవ్వాలో, లేకపోతే ఎవరైనా వీడియోస్ చేసిన వాళ్ళ మీద కామెంట్స్ చేసి వాళ్ళ కామెంట్స్ చదివి, లేదా వాళ్ళు ఫేసెస్ పెట్టుకొని మనం మార్ఫింగ్స్లా చేసుకొని ఇటువంటివి అయితే మాత్రం చాలా చిరాకు ఫ్రెండ్స్. ఏదో మనకేం తెలుసు, మనకేం వచ్చు, లేదా మనం ఏం చేయగలిగితే అదే తప్ప వేరే థాట్ కూడా ఉండదు. మెయిన్ నేను ఇష్టపడేది కూడా యూట్యూబర్స్ చాలా మందిలో మెయిన్గా ఇష్టపడేది ఎవరైతే ఎక్కువగా కామెడీ చేస్తారో వాళ్ళని మెయిన్ ఇష్టపడుతున్నారు. వాళ్ళ థీమ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ కామెడీ చేసుకుంటూ పోతారు. వాళ్ళు వ్యూస్ అని లైక్స్ అని ఇవేవి పట్టించుకోరు. దానికోసం ప్రత్యేకంగా వేరేగా వల్గారిటీ చూపించటాలు అవి ఏమి ఉండవు. అందుకు నేను ఎక్కువ కామెడీ స్కిట్స్ చేస్తున్న వాళ్ళని ఇష్టపడుతూ ఉంటాను. ఇంకా నా షార్ట్స్ ఏంటంటే నాకు ఎలాంటివి చేయాలనిపిస్తుంది, కొంచెం మ్యాక్సిమం అన్ని కామెడీ స్కిట్స్ చేయాలనిపిస్తుంది. ఇంకా లైక్ ఏమైనా గెటప్స్ మూవీస్లో ఏ హీరోస్ అయినా ఏమైనా కొంచెం డిఫరెంట్ గెటప్స్ తోటి ఏమైనా కామెడీ చేయగలిగితే అలాంటి గెటప్స్ వేసేయాలనిపిస్తుంది. వెంటనే వేసి వాటితో కొంచెం కామెడీ ఏమైనా క్రియేట్ చేయాలనిపిస్తుంది. నేను కొంచెం కామెడీ టైమింగ్ ఫ్రెండ్లీగానే మాట్లాడతాను అందరితో. బట్ ఒక్కసారి వచ్చే క్యామ్ ముందు ఇలా పెట్టేసి మాట్లాడమంటే కొంచెం నర్వస్గా ఉంది. నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ ఈ 330 సబ్స్క్రైబర్స్లో చాలా మంది అందరూ మ్యాక్సిమం తెలియని వాళ్ళే ఉంటారు కదా. వాళ్ళతో కూడా మనకి ఇంటరాక్ట్ అవ్వాలి, ఫ్రెండ్లీగా మాట్లాడాలనే ఉంటుంది. మీకు కూడా ఏమైనా అవకాశం ఉంటే నాకు కామెంట్స్ పెట్టినా, లేదా ఏమైనా మాట్లాడే డిస్కషన్ పెట్టినా కూడా ఐ విల్ బి అవైలబుల్. నాకున్న సబ్స్క్రైబర్స్లో ఏ ఒక్కరు ఏ కామెంట్ పెట్టినా కొంచెం పాజిటివ్గానే తీసుకుంటానండి. అందులో బ్రో మీకు ఇది సెట్ అవుతుందేమో, ఒకసారి ఈ టైప్ ఆఫ్ వీడియో చేయండి, లేదా పర్టికులర్గా ఈ వీడియో చేయండి, ఈ షార్ట్ చేయండి, ఈ కామెడీ స్కిట్ చేయండి అని ఏమైనా మీరు కామెంట్ చేస్తే మాత్రం పక్కా కంపల్సరీ రియాక్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఒక్కోసారి మైండ్ బ్లాంక్ అయిపోద్ది. ఏ షార్ట్ చేయాలి, ఏ వీడియో చేయాలి, అందరూ బాగానే చేస్తున్నారు, మనం ఏమైనా కొంతగా క్రియేట్ చేద్దాం అని ఉంటుంది. చేస్తుంటే నా ట్రై చేశాను, కొంచెం చాలా వరకు ట్రై చేశాను. ఇంకా ఈరోజు కూడా తీయాల్సిన కొన్ని పెట్టుకున్నాను. ఇంకా రోజుకి ఒక 1 or 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. డైలీ మార్నింగ్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే ఏది అప్లోడ్ చేయలేదు, కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఈ లాంగ్ వీడియో ఒకటి నా కోసం చెప్పుకుందాం, పరిచయం చేసుకుందాం అని చెప్పేసి అనిపించింది. అందుకే ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. నాకు మెయిన్ కామెడీ స్కిట్స్ ఇష్టం ఉండడానికి కారణం మెయిన్ నవ్వటం. మనం చుట్టూ వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుతూ ఉంటే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. దానికోసమే చెప్ప మిగతా ఏది వీడియోస్ కూడా నేను పెద్దగా పట్టించుకొని ఓన్లీ కామెడీ చేసే వాళ్ళని మాత్రం చాలా ఇష్టపడతాను. కామెడీ స్కిట్స్ కూడా నేను ఎలా చేయాలి, కాంపిటీషన్ మాత్రం కామెడీలోనే తీసుకుంటాను. చాలా బాగా చేశాడు, అలా ఎలా చేశాడు, మంచి ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఆ టైంలో వాడు అలాగ ఇవ్వడం, ఎంతమంది వ్యూస్ చూసి వాళ్ళు ఎంతకన్నా నవ్వుకొని ఉంటారు కదా, బాగుంటుంది. అంటే మనం చేసేదే నవ్వడం కోసం. మనం ఎంతలా ఉన్నదానికి మనం సీరియస్గానే ఉంటాం, కానీ మనం చూసి ఎదుటోడు నవ్వుతున్నాడంటే అక్కడ మనం పాస్ అయినట్టే. మీకు ఇంకా నచ్చి నాకు కొంచెం ఏమైనా సబ్స్క్రైబర్స్ పెరిగి పర్లేదురా వీడు చూడొచ్చు వీడిదని ఏమైనా మీరు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నేను మిగతా లాంగ్ వీడియోస్ చేయడానికి కాన్సెప్ట్స్ కోసం అయితే ఎఫర్ట్ పెడతాను, పక్కా పెడతాను. ఎందుకంటే మీరు చూడటమే కదా నాకు కావాలి. మనం ఇంకా కామెంట్స్కి రియాక్ట్ అవ్వడం లేదా వాటికి ఆన్సర్ చెప్పేంత రేంజ్కి మనం వెళ్ళలేదు. ఎందుకంటే మనకి పాజిటివ్గానే కామెంట్స్ 1, 2 వస్తాయి. టోటల్గా కామెంట్స్ చూసుకుంటే 2, 3 ఉంటాయి. అందులో నాకు తెలిసిన వాళ్ళు 2, 3 ఉంటారు. చాలా ఫ్రెండ్స్ వీడియోలు అంత ఎక్కువైపోతే మళ్ళీ చూడడానికి చిరాకు పడిపోతారేమో, ఏంటి ఇలా బొర తినేస్తున్నాడేమో అని అనుకుంటారేమో. నా ఛానల్ పేరు లాఫ్టర్ ఎంటర్టైన్స్. ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. కొన్ని షార్ట్స్ మీకు ఏమైనా నచ్చినవి ఏమైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.